గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి కృష్ణప్రసాద్ కూడా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1:45 వరకు ఇరుపక్షాలు వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంట పాటు వాదనలు విన్నారు. అనంతరం ముగ్గురికి 14 రోజుల చొప్పున రిమాండ్ విధించారు. వంశీతో పాటు మిగతా నిందితులకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ 4వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు. వంశీని ఇతర నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారన్న అభియోగంపై గురువారం వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని పోలీసులు గుర్తించారు. వంశీతో పాటు మరికొందరిపై అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేయగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఇలిమినేని శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మా లక్ష్మీపతిని విజయవాడలో అరెస్ట్ చేశారు. మరోవైపు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ వాంగ్మూలం నమోదు చేశారు. వంశీని విజయవాడ తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి కృష్ణప్రసాద్ కూడా 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1:45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంట పాటు వాదనలు విన్నారు. అనంతరం ముగ్గురికి 14 రోజుల చొప్పున రిమాండ్ విధించారు. వంశీతో పాటు మిగతా నిందితులకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ 4వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు. వంశీని ఇతర నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి దాడి చేశారన్న అభియోగంపై గురువారం వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. వీళ్ళందరి మీద అట్రాసిటీ కేసు కూడా కట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. రాజేంద్ర, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం ఉందో కార్యాలయం మీద 2023 ఫిబ్రవరి 20వ తేదీన జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఈ ఫిర్యాదుదారుని బెదిరింపులకు గురి చేయటం, అదేవిధంగా ఆ దాడి కేసులో ఉన్న ముద్దాయిలను ఆ కేసులో ఎవరూ లేరనేసి అతనితోనే దొంగ సాక్ష్యం చెప్పించింది. కేవలం బెదిరించి అతన్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాప్ చేసి మరి కోర్టులో హాజరుపరిచి సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో నిన్న వంశీని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో నిన్న ఉదయం 8 గంటలకు ఆయన్ని మై హోమ్లో అరెస్ట్ చేసిన పోలీసులు, ఏపీ పోలీసులు నిన్న సాయంత్రం 2:30 గంటల వరకు కూడా పూర్తిగా పోలీస్ కస్టడీలో ఉన్నారు. నిన్న మిడ్ నైట్ ఏదైతే ఆరోగ్య పరీక్షలు నిర్వహించేసి కోర్టుకు హాజరుపరిచిన తర్వాత కూడా కోర్టులో న్యాయమూర్తి ముందు దాదాపు 2:30 గంటల పాటు వాదోపవాదాలు జరిగిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ప్రధానంగా చూసుకుంటే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఉన్న ముద్దాయి ఎవరైతే కంప్లైంట్ చేశాడో ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు అతను నిర్బంధించి సాక్ష్యాలు తారుమారు చేసే ప్రక్రియగా చేశారు. అయితే అందుకు సంబంధించి దాదాపు 7 రోజుల పాటు అతన్ని నిర్బంధించినట్టు పోలీసులు ఆధారాలు తీసుకున్నారు. అయితే నిన్న వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత నిన్న మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడ తీసుకొచ్చి విజయవాడ నుంచి దాదాపు
దాదాపు 8 గంటల పాటు పట్టమట పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగా అనేకమైన కొత్త విషయాలు కూడా ఈ కేసులో పోలీసులకి తెలియాయి. ఏదైతే వంశీతో పాటు వంశీ తెర వెనక ఉండి వంశీ ఎవరెవరు ఫోన్లోంచి మాట్లాడాడు, అదేవిధంగా ఎవరెవరితో మాట్లాడించాడు, ఈ కేసులో ఎలా చేస్తే బయటపడవచ్చు అనే అంశాలు, ఏదైతే తను వేసిన ఎత్తుగడ రివర్స్ అవ్వటం, ఏదైతే ఈ ఫిర్యాదుదారుడు ఎవరైతే కోర్టుకి వెళ్ళేసి ఈ ఫిర్యాదులో ఉన్న ముద్దాయిలు నేను చూడలేదు, ఆ ముద్దాయిలతో సంబంధం లేదని కోర్టుకి చెప్పి కేసు విత్డ్రా చేయించే ప్రక్రియ జరిగిందో అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు తనకు సోదరుని నిర్బంధించి బంధించి వంశీ మనుషులు ఇబ్బంది పెడుతున్నారు, అతనికి ప్రాణహాని ఉందనేసి పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు కూడా ఎక్కడా కూడా ఇది వంశీ మీద ఫిర్యాదు వచ్చిందనే అంశాన్ని బయటికి రానికుండా సాదాసీదాగా కామన్ మ్యాన్తో వ్యవహార శైలిగా పూర్తిగా క్షుణ్ణంగా అసలు లోతుగా ఏముంది, ఈ ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు కరెక్టా కాదా అనే అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ధారణ చేసుకొని ఏదైతే వంశీ అనుచరులతో ఎవరైతే ఈ టీడీపీ గన్నవరం కార్యాలయానికి సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో ఈ సత్యకుమార్, ఇతని ఫోన్లకి తరచూ ఫోన్లు వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి వంశీ ఫోన్లకి ఎన్నిసార్లు వెళ్ళి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసుకున్న తర్వాత నిర్ధారణకు వచ్చిన తర్వాత నిన్న ఉదయం ఆయన ఇంట్లో హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు ఆయన నిన్న అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా విజయవాడకు తీసుకురావాలంటే దాదాపు 5-6 గంటల పాటు అక్కడే కాలం గడిచింది. అయితే ప్రధానంగా చూసుకుంటే తన మీద ఫిర్యాదు చేసే ధైర్యం ఎవరికి ఉంది, ఫిర్యాదు కూడా ఎవరు చేయలేరన్న కోణంలో పోలీసుల్ని గట్టిగా బెదిరించే ప్రక్రియ చేసినప్పటికి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా ఫిర్యాదు చూపించినాక వంశీ తన ముఖ్య అనుచరులు కొంతమేరకు సమాచారం ఇచ్చి విజయవాడ వచ్చారు. అయితే విజయవాడలో వంశీని విచారణ చేసే క్రమంలో దాదాపు 7 గంటల పాటు విచారణ చేస్తే మరికొన్ని కొత్త విషయాలు ఏదైతే ఇప్పటివరకు పోలీసు దర్యాప్తు కొన్ని కీలక సమాచారాలు ఉన్నాయో వాటికన్నా ఇంకా విలువైన సమాచారాలను కూడా వంశీ వెల్లడించినట్టు పోలీసులకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో దాదాపు 8 గంటల తర్వాత గంటల పాటు వంశీని విచారించిన పోలీసులు కోర్టుకు హాజరుపరచగా కోర్టులో కూడా దాదాపు వంశీ తరపు న్యాయవాదులు ప్రభుత్వ న్యాయవాదులు దాదాపు 2 గంటలు వాదోపవాదాలు వినిపించినాక వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు. వంశీతో పాటు ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా మొత్తం 5గురికి కలిపేసి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. పూర్తి స్థాయిలో రిమాండ్గా విధించినప్పటికి కూడా వంశీని మరోసారి పోలీసులు విచారించేసి మరీ ఈ కేసులో ముద్దాయిని బెదిరించే ఏదైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఫిర్యాదుదారుని బెదిరించే కోణంలో మరికొందరు కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నారు. దీంట్లో మరికొన్ని అఫీషియల్స్ కూడా ఉన్నారనే ఒక అనుమానం కూడా పోలీసులో ఉంది. అయితే వీటిలో ఎవరెవరు ఉన్నారు, ఈ సత్యకుమార్ని బెదిరించిన వాళ్ళు ఎవరెవరు అనే అంశాలను కూడా మరలా విచారణకి వంశీని తీసుకొని ఖచ్చితంగా వంశీతో మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే కోర్టు అనుమతితో తీసుకున్న తర్వాత మరికొన్ని కీలకమైన అంశాలు సమాచారం పోలీసులు దొరుకుతుందనే ఆలోచనలో ఉన్నారు. దీంతోపాటు గత 5 సంవత్సరాల పాలనలో చూసుకుంటే అనేక దాడులు జరిగినాయి. అదేవిధంగా అనేక కేసుల్లో కూడా వంశీ కీరోలుగా వ్యవహరించాడు. అప్పుడున్న అధికారులను అడ్డం పెట్టుకుని అటువంటి కేసుల్లో కూడా కీలకమైన సాక్ష్యాలను బయటికి తీసే అవకాశం కనబడుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రాజేష్.